ప్రెజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే జిమ్కి వెళ్ళిన వాళ్ళకే ప్రోటీన్ కావాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదని. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ విత్ కదర్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రోటీన్ గైడెన్స్ అనమాట. నిజానికి ఏంటంటే మన బాడీలో స్కిన్, హెయిర్, మజిల్స్కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఈ వీడియోలో మనం ప్రోటీన్ అంటే ఏంటి, ప్రోటీన్ వల్ల యూజెస్ ఏంటి, ప్రోటీన్ దేనికి యూజ్ చేస్తాం, బెస్ట్ ప్రోటీన్ సోర్సెస్ ఏంటో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రోటీన్ అనేది మన బాడీకి బిల్డింగ్ బ్లాక్ లాంటిది. ప్రోటీన్ వల్ల మన మజిల్ గ్రోత్, మజిల్ రికవరీ, ఇంకా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవడానికి ప్రోటీన్ అనేది మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మన బాడీ ప్రోటీన్ని ఎమ్యూనో యాసిడ్స్ అనే చిన్న చిన్న పార్ట్స్ని డివైడ్ చేసి వాటిని యూజ్ చేస్తుంది. యాక్చువల్లీ మనకి ప్రోటీన్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫస్ట్ మజిల్ రికవరీ అవ్వడానికి, మజిల్ బిల్డ్ అవ్వడానికి, హంగర్ కంట్రోల్ చేయడానికి, స్కిన్ అండ్ హెల్త్ కంట్రోల్ అవ్వడానికి, అండ్ మోర్ ఓవర్ వెయిట్ లాస్ అవ్వడానికి మనకి ప్రోటీన్ అయితే మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. జనరల్గా ఒక పర్సన్కి 0.8 ఇంటూ బాడీ వెయిట్ ప్రోటీన్ అయితే సరిపోతుంది. అదే ఒక పర్సన్ వెయిట్ ట్రైనింగ్ కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ చేస్తున్నప్పుడు 1.2 గ్రామ్ టు 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటూ బాడీ వెయిట్ తీసుకుంటే ఒక మంచి ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడికి ఒక బేసిక్ ఫుడ్ ద్వారా మంచి ప్రోటీన్ ఫుడ్ని అయితే హిట్ చేయొచ్చు. బెస్ట్ ఫుడ్ ప్రోటీన్ సోర్సెస్ వచ్చేసి ఎగ్స్, ఫిష్, పీనట్ బటర్, పన్నీర్, సోయా చాంక్స్, దాల్, ఇంకా మన కింద డిస్క్రిప్షన్లో మంచి మంచి ప్రోటీన్ ఫుడ్ సోర్సెస్ అయితే పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బేసిక్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ప్రోటీన్ సోర్స్ని హిట్ చేయడానికి ప్రోటీన్ సప్లిమెంట్స్ అవసరమా కాదా? బేసిక్గా మనం చూసుకున్నట్టయితే 1 స్కూప్ ఆఫ్ ఏ ప్రోటీన్ కాస్ట్ వచ్చేసి నియర్లీ 75 to 80 రూపీస్ ఉంటుంది. సో అందులో మనకి నియర్లీ 22 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. అదే మనం ఒక ఎగ్ కన్జ్యూమ్ చేస్తే ఆ ఎగ్లో వచ్చేసి 6 గ్రామ్ ప్రోటీన్ అయితే ఉంటుంది, అది 6 రూపీస్ అయితే ఉంటుంది. అదే మనం 36 రూపీస్కి 6 ఎగ్స్ అయితే కన్జ్యూమ్ చేయొచ్చు, అందులో మనకి 36 గ్రామ్ ప్రోటీన్ అయితే వస్తుంది. సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మనం ఫస్ట్ ఫుడ్కి అయితే ప్రయారిటీ ఇద్దాం. సో మన దగ్గర డబ్బులు పెట్టుకోవాలని అనిపిస్తే ప్రోటీన్ సప్లిమెంట్స్ మీద డబ్బులు అయితే పెట్టుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనం అయితే ఫుడ్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింకెన్నో తెలుగు ఫిట్నెస్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.